తులసమ్మా. అమ్మా. ఏంటమ్మా? చందుకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ ఫ్రాక్చర్ బాగవ్వాలి అంటే మెడిసిన్స్తో పాటు మంచి ఫుడ్ కూడా పెట్టాలి అన్నారు. ఆయన కోసం స్పెషల్గా రోజు కీమా చేసి పెట్టు. అలాగే అమ్మా. అమ్మా, చందు బాబుకి కాలేలా విరిగిందో మీకు తెలుసా అమ్మా? తెలుసు. ఆయన బీరువా దగ్గర ఏదో వస్తువు లాగుతూ ఉంటే బీరువా జారి ఆయన మీద పడింది. అలా అని ఎవరు చెప్పారమ్మా? ఆయనే చెప్పారు తులసమ్మా. ఆ బాబు అబద్ధం చెప్పారమ్మా. అబద్ధమా? అవును తల్లి. ఆ కాలు విరగడానికి కారణం మీ అత్తామామలేనమ్మా. ఏంటి తులసమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నా కళ్ళతో చూశాను. వాడుతో ఏంటి సరోజా? వీడు మన కడుపును చెడబుట్టాడు. పద వెళ్దాం. సచ్చినోడా, నిజంగా నువ్వు చూసావా తులసమ్మా? నీ మీదొట్టు తల్లి. అయితే ఆయన ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నిజం చెప్పుకునే ధైర్యం ఉండాలి కదమ్మా. అవునమ్మా, నిన్న మొన్నటిదాకా అమ్మా నాన్నల మాటలు విని మిమ్మల్ని నానా హింసలు పెట్టాడు. ఈరోజు ఆ అమ్మా నాన్నలే డబ్బు విషయంలో చందుబాబుని పక్కన పెట్టారు. కాదు అంటే తోసేసి కాలు విరిగినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. సరే తులసమ్మా, ఆయన బాగయ్యేంత వరకు వంట విషయంలో ఏం తక్కువ కాకుండా చూసుకో. అలాగేనమ్మా. ఈ జ్యూస్ తీసుకోండి. ఇప్పుడు నాకేమొద్దు. వద్దంటే ఎలా? మీకు త్వరగా ఆ కాలు సెట్ అవ్వాలంటే టైంకి మెడిసిన్స్ తీసుకుని పెట్టింది తినాలి. ఇలాంటి జ్యూస్లు సూప్లు తాగాలి. తాగండి. మీ కాలు ఎలా విరిగిందండి? చెప్పానుగా, బీరువా మీద పడింది. అదే, బీరువా ఎలా పడింది అని. ఏదో వస్తువు లాగుతుంటే. ఏదో వస్తువు అన్నప్పుడే అర్థమవుతుంది మీరు ఏదో దాస్తున్నారు అని. నేనా? నేనేం దాస్తాను? ప్రపంచంలో ఎవరి దగ్గరైనా ఏదైనా దాచిపెట్టొచ్చు గాని భార్యాభర్తల మధ్య మాత్రం ఎలాంటి దాపరికాలు ఉండకూడదండి. మీరు ఎన్ని దాచాలని చూసినా అవి నాకు ఏదో ఒక రకంగా తెలిసిపోతాయి. ఎందుకంటే నేను మీ భార్యని. రెస్ట్ తీసుకోండి, నేను ట్యూషన్కి వెళ్ళొస్తాను. ఏమండి, భోజనానికి రండి. శ్రీమతి గారు, వంటేం చేశారు? చింత చిగురు పప్పు, వంకాయ కూర. పట్టు పట్టాల్సిందే. కడుపు నిండా తృప్తిగా తినండి. మీకు ఏమేం తినాలనిపిస్తుందో అవన్నీ నాకు చెప్పండి. మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. ఓహో, ఏంటి బంపర్ ఆఫర్? అదంతేనండి, అవకాశం ఉన్నంత వరకే కదా నేను వండి పెట్టగలను. ఆ తర్వాత ఆ అవకాశము, ఆ అదృష్టము ఉంటుందో ఉండదో తెలియదు కదా. ఏం మాట్లాడుతున్నావు సీత? అదృష్టం ఉండకపోవడం ఏంటి? అసలు అర్థం పర్థం లేకుండా ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు?
అర్థం లేవని మీరెందుకు అనుకుంటారు? మరి లేకపోతే ఏంటి? అక్కడికి ఏదో రేపో మాపో దూరం అయిపోయే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. జీవితం ఇలా ఉండాలి, ఇలాగే జీవించాలి, ఇంతకాలమే బ్రతకాలని ఈ ప్రపంచంలో ఏ మనిషి డిసైడ్ చేసుకోలేరు కదా. అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. ముందు మీరు భోజనం చేయండి. లేదు లేదు, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడావో అది చెప్పు. ఏం లేదు, ఈ మధ్య మీకు నా మీద ప్రేమ బాగా ఎక్కువైంది. అది కాస్త తగ్గించుకుంటే మంచిది. ఏంటి? అవును, ఈ మధ్య ప్రతిదానికి మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఇందాక చూడండి, జస్ట్ ఫోటో పగిలితే ఎలా ఫీల్ అయిపోయారో కదా. ఫోటోకి అంతలా ఫీల్ అయితే రేపు నిజంగా పోతే? సీత, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? ఎందుకంటే అంత సీరియస్ అవుతున్నారు? నేనేదో మాట వరుసకి అంటే. మాట వరుసకు కూడా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు నువ్వెప్పుడు మాట్లాడద్దు. ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. ఈ ప్రపంచంలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది ఇద్దరిని. ఒకరమ్మ, ఇంకొకటి నువ్వు. మీకేదైనా జరిగితే నేను బ్రతికొండను. అయ్యో, అవి మాట్లాడండి. నేనేదో మామూలుగా మాట వరుసకు అన్నాను. కానీ దానివల్ల నా మనసు ఎంత నలిగిపోతుందో నువ్వు ఆలోచించావా? సారీ అండి, సారీ. ముందు మీరు అలా కూర్చోండి. కూర్చోను. అసలు నువ్వెందుకు ఇలా తిక్కగా మాట్లాడావో నాకది చెప్పు. అది కాదండి, రేపు మనకి పిల్లలు పుడితే నాకు పిల్లలతో సరిపోతుంది. ఆ టైంలో మీకు కావలసినవి వండి పెట్టడం కుదరదు కదా. అలాగే మీతో ఎక్కువ టైం గడిపే అవకాశం కూడా ఉండదు. అలాంటి సమయంలో మీకిలా దగ్గరుండి వడ్డించలేను కదా అని చెప్పబోయాను. నిజంగా అంతేనా? మరి లేకపోతే ఇంకే ఉంటుందండి. పిల్లలుంటే మీకిలా వండి పెట్టడం కుదరదు. అందుకే కదా అమ్మా నాన్నని తీసుకొద్దామని అంటుంది. పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు, నా సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? అలాగే స్వామి, అలాగే. ముందు మీరు భోజనం చేయండి. చేయను. నువ్వు పిచ్చిగా మాట్లాడావు కాబట్టి దానికి పరిహారంగా నువ్వే తినిపించాలి. అలాగే. సీత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏ జన్మలోనో ఏం పాపం చేసుకున్నాను, అందుకే ఇంత మంచి భర్తతో కలిసి బ్రతికే అదృష్టం లేకుండా పోయింది. ఇదిగో గంటయ్య, అయ్యా, ఫంక్షన్ కి పెద్ద పెద్ద గెస్టులందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి. అలాగే అయ్యగారు. ఇది కావాలి అని అడిగేలోగా వాళ్ళ చేతికి మనం అందించాలి. అలాగే సార్. ఎవరికి ఏది కావాలన్నా అది చిటికలో అరేంజ్ అయిపోవాలి. ఓకే సార్. అర్థమైందా? ఏర్పాటు చూడు.
ఏంటి తాతయ్య, ఏంటిదంతా? ఈరోజు పార్టీ ఏమైనా జరుగుతోందా? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. గంట గంట వెళ్ళారా? ఏంటండి ఏంటే ఇదంతా? ఈరోజు మా అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. రాత్రికి మా అయ్యగారు పార్టీ పెడుతున్నారు. పార్టీనా? అవునండి, విందు మందు అన్నీ ఉంటాయి. పెద్ద పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. నాకు చాలా పనులున్నాయండి బాబు, వెళ్ళొస్తాను. చూసారా తాతయ్య, చివరికి ఇంటిని ఎలా మార్చారో చూసారు కదా. ఆ రోజు ఇంట్లో తాగొద్దు, ఇంటిని అపవిత్రం చెయ్యొద్దు అన్నందుకు ఆయన మీద చెయ్యి ఎత్తి అవమానించి ఇంటి నుంచి పంపించేశారు. ఈరోజు ఏకంగా ఇంట్లో మనకి తెలియకుండా పార్టీ అంట. పరిస్థితులు ఎంతలా దిగజారిపోతున్నాయో చూస్తున్నారు కదా. కన్న తండ్రి కనిపించడం లేదన్న బాధే లేదు, కన్న తల్లి ఆవేదన గురించి పట్టింపే లేదు. వాడి భార్య పుట్టినరోజుని ఎంత ఘనంగా చేస్తున్నాడో చూడండి. అది కూడా దేవాలయం లాంటి ఇంట్లో మందు విందు అంటూ పండగ చేసుకుంటున్నారు. ఎలాంటి కొడుకును కన్నాను తాతయ్య. బాధపడే ప్రయోజనం లేదమ్మా. ముందు ఈ తప్పు నాపాలి. ఏ దుర్గాప్రసాద్, దుర్గాప్రసాద్ వెళ్ళారా? ఏంటిది? ఏంటి హడావిడంతా? నా కూతురు బర్త్డే పార్టీ అండి. స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు, అందుకే ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. హే, నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషివేనా? ఇంట్లో మనిషి కనిపించక మేమందరం బాధపడుతుంటే నువ్వు ఇంట్లో పార్టీలు పడతావా? అది నీ కూతురుదా? ఇంటికి గెస్ట్లు వస్తారా? వాళ్ళకి మందు పోస్తావా? అసలు సిగ్గనేది లేదేమయ్యా నీకు? చూడండి సూర్యనారాయణ గారు, మీరు ఆవేశంగా నోరు పారేసుకోకండి. ఈ ఏర్పాట్లు చేయమన్నది మీ మనవడు బాలునే. తను చెప్పాడు, నేను చేస్తున్నాను. మీరు తిట్టాలి అనుకుంటే మీ మనవడొచ్చాక ఆయన్ని తిట్టండి, అంతేగాని నా మీద నోరు పారేసుకోకండి. వాడికంటే బుద్ధి లేదయ్యా. నీ బుద్ధికేమైంది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఎవరు? నీ వియ్యంకుడు కాదా? నీకు ఆ బాధ్యత లేదా? ఆయనకి బాధ్యత ఎక్కడిది తాతయ్య? ఆయనకి కావాల్సింది ఆయన కూతురి సంతోషం. తన కోసం ఎవరు ఎలా పోయినా పర్వాలేదు. స్వార్థం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ మనిషి. చూడమ్మా, అనవసరంగా నన్నంటే పడేది లేదు. మీ ఆయన మీద చెయ్యెత్తింది మీ కొడుకు. ఈ పార్టీ అరేంజ్ చేయమని చెప్పింది కూడా మీ కొడుకే. ఆ రోజు రాత్రి ఇక్కడే తాగుదామని చెప్పింది కూడా మీ బాలు, మీ కొడుకు బాలునే. తప్పులేమైనా జరిగితే అవి మీ కొడుకు వల్లే జరిగాయి. ఆ తప్పు కారణం మీ పెంపకం అవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు తిట్టుకోండి, అంతేగాని నా మీద నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. చాలే ఆపోయా. నువ్వు చేసిన పాపాలను మా బాలు మీద తోసేసి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? నువ్వు నీ కూతురు కలిసి మా బాలుని పిచ్చోని చేసి ఆడిస్తున్నారయ్యా. వాడి అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఏ మామగారైనా అల్లుని దగ్గరుండి తాగుబోతోని చేస్తారా? మీ స్వార్థం కోసం, మా ఆస్తులు మింగడం కోసం మా బాలుని పిచ్చి విధవం చేసి ఆడిస్తున్నారు. మా కుటుంబాన్ని ముక్కలు చేసి ఈ ఇంటిని ఆక్రమించుకున్నారు. సరిపోలేదా? ఈ పార్టీ ఏదో నీ కొంపలోనే పెట్టుకోవచ్చు కదా. మా దేవాలయం లాంటి ఇంట్లో పెట్టి మా నమ్మకాలను నాశనం చేయాలా? చూడండి, వయసు మీద పడేసరికి మీకు బీపీ బాగా పెరిగిపోతోంది. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చక్కగా ఇంట్లో కూర్చొని రామకోటి రాసుకోండి, అంతేగాని ఇలా కోపంతో ఊగిపోతే పోయే ప్రమాదం ఉంది. తాతయ్య, తాతయ్య వదిలేయండి. చూడమా ఎలా మాట్లాడు. వద్దు తాతయ్య, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా దండగే. అది కాదమ్మా, వీడు ఎలా మాట్లాడుతున్నాడు?
మన ఇంటికి వచ్చి మనతో. తాతయ్య, ఇతన్ని అనుకుని ప్రయోజనం ఏముంది తాతయ్య? నిండుగా ఉన్న చెరువులోకి ఇలాంటి కప్పలు పాములు వచ్చి చేరుతాయి. వాటిని అరికట్టాల్సిన వాడే స్వాగతం పలికితే ఇక మనం ఎన్ననుకొని ఏంటి ఉపయోగం? ఈ రోజు మనం పడే బాధ ఎలా ఉంటుందో ఏదో ఒక రోజు ఆయనకు కూడా అనుభవంలోకి వస్తుంది. అప్పటిదాకా ఆ పొగరు తగ్గదు తాతయ్య. పైన దేవుడనేవాడు ఒకడుంటాడుగా. ఇక్కడ మనల్ని ఎదిరించినా అక్కడ తప్పించుకోలేరు. ఇలాంటి వాళ్లతో వాదించటం కూడా మనకి అవమానమే. పదండి తాతయ్య, రండి. Dear ladies and gentlemen, welcome to party. నా కూతురి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నా బంగారు తల్లి శశిరేఖ పుట్టినరోజు. తన పుట్టినరోజు స్పెషల్గా గుర్తుండిపోవాలని చెప్పి నా అల్లుడు బాలు ఈ పార్టీని అరేంజ్ చేశాడు. మీ అందరి సమక్షంలో నా కూతురు కేక్ కట్ చేయబోతోంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. Come on, my dear friends. అందరూ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. గంటయ్య, అయ్యా. ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకో. అలాగే అయ్యా. గంటయ్య, బాబు గారు, అమ్మని తాతయ్యని ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళమని చెప్పు. వద్దులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పిలిచినా వాళ్ళు రారు. ఏ ఎందుకు రారు మావయ్య? ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అసలు ఫంక్షన్ జరగడమే ఇష్టం లేదు. ఆల్రెడీ ఇంతకు ముందే ఇక్కడికి రావడం, నన్ను తిట్టడం అన్నీ అయిపోయాయి. మిమ్మల్ని తిట్టారా? ఏం పర్లేదమ్మా, తిడితే తిట్టారు. మా అల్లుడి కోసం ఆ మాత్రం 4 మాటలు నేను పడలేనా ఏంటి? గంటయ్య, ఓ పంచే, వాళ్లకు భోజనాలు తీసుకెళ్లి ఆ గదిలోనే పెట్టు, వాళ్ళు అక్కడే తింటారు. అలాగే. ఏం లేదు అల్లుడు, అనవసరంగా వాళ్ళు ఇక్కడికి వస్తే అందరి ముందు గొడవలవుతాయి. బాగోదు కదా. అవును బాలు, డాడీ చెప్పింది కూడా నిజమే. వాళ్ళు పాతతరం మనుషులు, మనతో అడ్జస్ట్ కాలేరు. అనవసరంగా లవ్లీ అట్మాస్ఫియర్ని పాడు చేసుకోవడం ఎందుకు? ఇట్స్ ఓకే. గంటయ్య, బాబు గారు, వాళ్ళకి భోజనం పంపించు. అలాగే బాబు గారు. కమ్ ఆన్ బాలు, లెట్స్ డాన్స్. రే గంటయ్య, అయ్యా, భోజనం లేదు, ఏమీ లేదు. అడిగితే తీసుకెళ్ళిచ్చాను, వాళ్ళు వద్దని వెనక్కి పంపించారు అని చెప్పు. అలాగేనయ్యా. అర్థమైందా? అలాగే. ప్లీజ్ సార్, కొంచెం పర్సనల్గా తీసుకోండి. ఎలాగైనా వెతికి పెట్టండి. పేపర్కి, న్యూస్కి ఇస్తే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది సార్. అందుకే మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్. ఏంటి ఆదిత్య, ఏమైంది? ఏమైనా తెలిసిందా? లేదన్నయ్య, చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను. చాలా మందిని వెతకడానికి పెట్టానన్నయ్య, కానీ ఎక్కడా నాన్న గురించి ఆచూకీ దొరకలేదు. ఆదిత్య, అసలు నాన్న ఎక్కడికి వెళ్ళి ఉంటారు? పోలీసులకు కూడా చెప్పాను ఆదిత్య, వాళ్ళు కూడా వెతుకుతున్నారు.
అనే న్యూస్లో సోషల్ మీడియాలో కూడా నాన్న కనిపించట్లేదని మనం పబ్లిసిటీ చేద్దామా? వద్దురా, ఇన్స్పెక్టర్ గారితో అదే మాట్లాడుతున్నాను. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాన్న గురించి ఎవరైనా రౌడీ గ్యాంగ్స్ తెలుసుకుంటే ఆయన్ని కిడ్నాప్ చేసే అవకాశాలున్నాయన్నారు. అదీ కాక నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని తెలిస్తే ఎందుకు, ఏం జరిగిందని ఎంక్వైరీలు చేస్తారు. దానివల్ల జరిగిందంతా బయట తెలుస్తుంది. అందుకే పబ్లిసిటీ చేయకుండా నాన్నని వెతికి పట్టుకోవాలి. ఏంట్రా ఇంకోసారి ఇంట్లో పార్టీలు కీర్తీలు అన్నారంటే మొత్తం తగలబెట్టేస్తాను.